హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మునగాకు పప్పు కుక్కర్లోనే సింపుల్గా ఈజీగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఇంట్లో ఇలాగ చేస్తా అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో ఒక 1.5 కప్పు దాకా కందిపప్పును వేసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 చిన్న సైజు టమోటాలను కట్ చేసుకొని వేసుకొని 4-5 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకోండి. నేను చిన్నవి కదా 10 దాకా వేసాను. దీనిలోనే మునగాకు 1.5 కప్పు కందిపప్పుకు 3 కప్పులు దాకా మునగాకును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. మునగాకు చాలా హెల్తీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఆయిల్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని 1 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇలాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పప్పు కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుతూ ఉండాలి. ఇలాగా ఉండాలి పప్పు కన్సిస్టెన్సీ. పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ మజ్జిగ మిరపకాయలు అలాగే అప్పడాలు కూడా వేయించేసాను ఇదే ఆయిల్లో. ఇలాగ అప్పడాలు కూడా వేయించేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది తాలింపు దినుసులు. ఇప్పుడు దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న పప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అలాగే చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా చేస్తే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అన్నం తినని పిల్లలకైతే ఇలాగా పప్పు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు, హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే పప్పు వీడియోలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.